పార్లమెంటు సభ్యులు శ్రీ రఘురామరాజు గారి పైన డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ని దానిలో పొందుపరిచినటువంటి కారణాల వల్ల ఇవ్వడం జరిగింది. స్పీకర్ గారు అన్ని విషయాలు పరిశీలించిన తర్వాత దానిపైన చర్యలు తీసుకుంటామనని హామీ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ అన్నటువంటిది ఆర్టికల్ 102 సబ్ ఆర్టికల్ 2 ప్రకారం పారా 2 సబ్ పారా 1A ప్రకారం 10వ షెడ్యూల్లో పొందుపరిచినటువంటి విధంగా ఈ యొక్క డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ తయారు చేసి స్పీకర్ గారికి ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రధానంగా పార్లమెంటు సభ్యులు రఘురామకృష్ణంరాజు గారు ఈ యొక్క వెరీ ఫౌండేషన్ ఆఫ్ ద డెమోక్రసీ, పొలిటికల్ పార్టీస్, పొలిటికల్ సిస్టమ్ అన్నటువంటిది, ప్రజాస్వామ్యంలో పొలిటికల్ పార్టీస్ అన్నటువంటిది ఒక ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ను కదిలించేటటువంటి విధంగా, ప్రజాస్వామ్యాన్ని కూలదోసేటటువంటి విధంగా ఆయన అండర్మైన్ చేశారు. కాబట్టి ఈ యొక్క ఆయన చేసినటువంటి ఆయన చర్యలు, ఆయన మాట్లాడినటువంటి తీరు, మాటలు, పార్టీ వ్యతిరేక చర్యలు, ఏ పార్టీ టికెట్ పైన అయితే ఆయన ఎన్నిక కాబడ్డారో, ఏ మేనిఫెస్టో అయితే పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత ఏ పార్టీ మేనిఫెస్టో ప్రకారం ఆయన ఎన్నిక కాబడ్డారో దానికి అనుగుణంగా నోచుకోకుండా అటు పార్టీ అధ్యక్షుల వారిని, పార్టీ యొక్క క్రమశిక్షణని ఉల్లంఘించి అసభ్యకరమైనటువంటి అన్పార్లమెంటరీ వర్డ్స్ని యూజ్ చేస్తూ ఆయన మాట్లాడినటువంటి మాటలు, మిగతా స్వపక్షంలో విపక్షంలాగా ఆయన వ్యవహరించినటువంటి తీరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే మిగతా ప్రతిపక్షాల వారితో మంతనాలు జరుపుకుంటూ పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడినటువంటి నేపథ్యంలో ఈ యొక్క డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ని ఫైల్ చేయడం జరిగింది. నేను ఇప్పుడు చెప్పినటువంటి ఆర్టికల్లో కానీ 10వ షెడ్యూల్లో కానీ వాలంటరీ గివింగ్ అప్ ఆఫ్ మెంబర్షిప్ అన్నటువంటి విషయాన్ని వివిధ రకాలైనటువంటి జడ్జిమెంట్స్లో, కోర్టు జడ్జిమెంట్స్లో కూడా, సుప్రీంకోర్టు కానీ హైకోర్టులో కానీ చాలా ప్రెసిడెంట్స్ ఉన్నాయి. పార్టీ వ్యతిరేక చర్యలే కాకుండా వాలంటరీ గివింగ్ అప్ ఆఫ్ మెంబర్షిప్ అని అంటే రిజిగ్నేషన్ అన్నటువంటి అర్థం కాదు. ఇట్ ఈస్ నాట్ అకిన్ టు రిజిగ్నేషన్, ఇట్ ఈస్ నాట్ సినానిమస్ టు రిజిగ్నేషన్. ఈ యొక్క ఆయనటువంటి ఎటువంటి పరిస్థితులు తీసుకొచ్చారంటే ఒక ఆక్వర్డ్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందని అంటే నైతిక విలువలు కోల్పోయి పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడి పార్టీలో ఉన్నటువంటి క్రమశిక్షణను ఉల్లంఘించి పార్టీలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా దూషిస్తూ మిగతా ప్రతిపక్షాలతో లాలూచీ పడ్డం అన్నటువంటిది ఈ యొక్క దిగజారుడుతనానికి, ఈ యొక్క నైతిక విలువలు పడిపోయినాయి అన్నటువంటి దానికి ఆయన ఒక నిదర్శనం అన్నటువంటి విషయాన్ని మరి చెప్పనవసరం లేదు. ఆయన మాట్లాడినటువంటి తీరు, మనం ఏదైనా ఒక కార్యక్రమం కానీ ఒక పని కానీ చేస్తే ప్రతి మనిషి కూడా ఒక పద్ధతి ప్రకారం చేస్తాడు. కానీ రఘురామకృష్ణంరాజు గారు దాన్ని ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. కానీ ఒక
గ్రోటెస్క్ మేనిఫెస్టేషన్ ఆఫ్ థియరటికల్ అజంప్షన్స్, అంటే కొన్ని ఊహాజనితమైనటువంటి విషయాలను ఊహించుకొని ఆయన ఒక గ్రోటెస్క్ మేనిఫెస్టేషన్ ఇష్యూస్ అన్నింటినీ ఒక గ్రోటెస్క్ మేనిఫెస్టేషన్గా ఆయన ప్రజలకు కానీ మిగతా వాళ్ళందరికీ కానీ ఒక సందేశం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఆయన ఏదైనా ఒక విషయం మీద ఒక క్లారిటీ కావాలి అని అంటే పార్టీలో అంతర్గతంగా చర్చించుకోవాలి, కానీ ఎప్పుడు కూడా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదకి రావడానికి లేదు. అది పార్టీ క్రమశిక్షణ అంటే. ఏదైనా విషయాలుంటే, ఏదైనా అసంతృప్తి ఉంటే, ఏదైనా విషయంలో విభేదించినట్లయితే పార్టీ అధ్యక్షుల వారికి చెప్పుకోవాలి, కానీ పబ్లిక్గా వచ్చి ఒక పబ్లిక్లీ అడాప్టెడ్ స్టాండ్ అన్నటువంటిది ఎప్పుడు కూడా తీసుకోకూడదు అన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. అది పార్టీ ఆశయాలకి, పార్టీ విధి విధానాలకి అనుగుణం కాదు అన్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. ఆయన చెప్పినటువంటి మాట తీరు, విషయాలన్నీ కూడా, విమర్శించినటువంటి విమర్శలు అవన్నీ కూడా ఒక డిస్ట్రస్ట్ఫుల్, అంటే ట్రస్ట్ డెఫిసిట్ అన్నటువంటిది వచ్చినటువంటి మాట వాస్తవం. అది ఎందుకు చేశారు అని అంటే అది ఒక అల్టీరియర్ మోటివ్తో చేశారు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఆ అల్టీరియర్ మోటివ్ ఏంటి అని అంటే అది మీ అందరికీ కూడా తెలుసు. ఆయన పైన ఉన్నటువంటి కేసెస్ కానీ మిగతా ఇతరత్ర ఏ లాభాపేక్షతో ఆయన మిగతా రాజకీయ పార్టీలతో కొల్యూడయ్యి ఈ యొక్క చర్యలకు పాల్పడినాడో మీ అందరికీ కూడా తెలుసు. అవి ఏవైనా కావచ్చు, పొలిటికల్ కంపల్షన్స్ కావచ్చు, ఇతరత్ర సోషల్ కంపల్షన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ ఈ యొక్క యాక్షన్ అన్నటువంటిది పార్టీ నియమావళికి, క్రమశిక్షణ ఉల్లంఘించినట్లేనని స్పష్టంగా కనపడతా ఉంది. ప్రతి ఒక్క పార్లమెంటు సభ్యుడికి, ప్రతి ఒక్క శాసనసభ్యుడికి కూడా పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకి ఒక ఏరియా ఆఫ్ ఫ్రీడమ్ అన్నటువంటిది ఉంటుంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్నటువంటిది ఉంటుంది. దాన్ని కొంతవరకే, ఆ ఫ్రీడమ్ అన్నటువంటిది ఎప్పుడూ కూడా దుర్వినియోగపరచకూడదు. ఆ ఫ్రీడమ్ అన్నటువంటి దాని, స్వేచ్ఛ అన్నటువంటి దానికి కొన్ని అట్ ది సేమ్ టైం కొంత రెస్ట్రెయింట్ అన్నటువంటిది కూడా అవసరం. ఆయన రఘురామకృష్ణంరాజు గారి విషయంలో పొలిటికల్ అండ్ పర్సనల్ కాండక్ట్ అన్నటువంటిది ఈ యొక్క యాంటీ డిఫెక్షన్ లా ప్రొవిజన్స్ ని 10th షెడ్యూల్లో పొందుపరిచినటువంటి ఆ యొక్క యాంటీ డిఫెక్షన్ లాని అట్రాక్ట్ చేసింది అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహము అవసరం లేదు. ఆయన, నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా పొలిటికల్ పర్సనల్ కాండక్ట్ కూడా, ఇతరులను విమర్శించేటటువంటి విషయంలో, పార్టీని దూషించేటటువంటి విషయంలో తప్పకుండా యాంటీ డిఫెక్షన్ లా అన్నటువంటి దాన్ని ఆయన విషయంలో అప్లై చేయొచ్చు అన్నటువంటి విషయంలో మాకు ఎటువంటి సందేహము లేదు. ఇక పబ్లిక్ డెఫియన్స్ అన్నటువంటిదే పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన. అందులో పబ్లిక్గా పార్టీ నియమావళిని, క్రమశిక్షణను ఉల్లంఘించడం పబ్లిక్ డెఫియన్స్ కింద వస్తుంది. అందులో ఒక్క ఉదాహరణ చెప్పాలని అంటే, మేము దాంట్లో ఇచ్చినటువంటి పిటిషన్లో కూడా మేము పొందుపరచడం జరిగింది. పబ్లిక్గా ఏదో ఒక ప్రెస్లోనో ఎక్కడనో ఇంటర్వ్యూ ఇస్తానో దాన్ని ఇంగ్లీష్లో చెప్తే అంత ఎఫెక్ట్ అనేటటువంటిది తెలియదు, కానీ వాట్ ఈజ్ లీడర్షిప్, ఇట్ ఈస్ యూజ్లెస్ లీడర్షిప్ అన్నటువంటిది ఇంగ్లీష్లో వస్తుంది. కానీ దాన్ని తెలుగులో ఆయన అన్నటువంటి విషయంగానే తీసుకుంటే బొచ్చులో న్యాయకత్వం ఎవడికి కావాలి అన్నటువంటి విషయం ఆయన చెప్పడం జరిగింది.
ఎవరైనా ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఇటువంటి లాంగ్వేజ్ని, ఇటువంటి పదాల్ని ప్రశంసిస్తారా అన్నటువంటిది మీరే నిర్ణయించుకోండి. ప్రజలు కూడా నిర్ణయిస్తారు. ఆయన రఘురామకృష్ణంరాజు గారు మనసా వాచా కర్మేణ ఆయన మన పార్టీలో భౌతికంగా ఈరోజు ఉన్నప్పటికీ కూడా ఆయన మనస్ఫూర్తిగా ఈ పార్టీలో లేరన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఆయనకి ఒక పార్టీ, ఒక రాజకీయ పార్టీ అంటే ఒక హార్ట్, ఒక సోల్, ఒక మదర్ లాంటిది. ఆ పార్టీలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా హార్ట్ని, సోల్ని పార్టీలోకే పెట్టాలి, పార్టీ అధినాయకుడికి విధేయులుగా ఉండాలి అన్నటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. రఘురామకృష్ణంరాజు విషయంలో హార్ట్ అండ్ సోల్, ఆయన హార్ట్ అండ్ సోల్ పార్టీలో లేదు, మనసా వాచా కర్మేణ అతనికి లేదు అన్నటువంటి విషయం తెలుసుకున్న తర్వాతనే ఈ యొక్క యాక్షన్ అన్నటువంటిది తీసుకోవడం జరిగింది. ఇంతకు ముందుగా చెప్పినట్టుగా ఈయన ఒక స్వపక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఒక ప్రతిపక్షంగా, ఒక విపక్షంగా ఆయన నడిచినటువంటి తీరు వల్ల ఈ యాంటీ డిఫెక్షన్ లా అన్నటువంటిది ప్రొవిజన్స్ని ఇన్వోక్ చేయడం జరిగింది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ మా కొలీగ్స్, మా లీడర్ లోక్సభ లీడర్ ఇప్పుడు మాట్లాడడం జరుగుతుంది. షోకాస్ నోటీస్ ఇవ్వడం అన్నటువంటిది పార్టీ ఇవ్వడం జరిగింది. ఈరోజు డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ అన్నటువంటిది ముఖ్యమంత్రి గారు, పార్టీ అధ్యక్షులు మార్గాని భరత్ గారిని, చీఫ్ విప్ గారిని ఆథరైజ్ చేస్తే ఒక పార్లమెంటు సభ్యుడిగా 10th షెడ్యూల్ ప్రకారం యాంటీ డిఫెక్షన్ లా ప్రొవిజన్స్ని ఇన్వోక్ చేస్తూ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి, షోకాజ్ నోటీస్ అన్నటువంటిది పార్టీకి సంబంధించింది. ఒక ప్రశ్న వేసే ముందు ఆ ప్రశ్న, మీరు వేసేటటువంటి ప్రశ్న అది రిలవెంట్గా వేయాలి. ఎలా అంటే షోకాజ్ నోటీస్ అన్నటువంటిది పార్టీకి సంబంధించినటువంటిది, డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ అన్నటువంటిది ఒక తోటి మెంబర్ యాంటీ డిఫెక్షన్ లా ప్రొవిజన్స్ ప్రకారం స్పీకర్కి సబ్మిట్ చేసి, ఈ రెండు వేరు. ఇక డిసిప్లినరీ కమిటీలో చర్చించారా లేదా అన్నటువంటి విషయం పార్టీ అంతర్గత విషయం. అది చర్చించలేదు అన్నటువంటిది మీకు అనవసరం. అది అన్ని ప్రొసీజర్స్ ఫాలో అయిన తర్వాతనే మాకు తెలుసు ఎలా పార్టీని నడపాలి అన్నటువంటిది మనకు తెలుసు. ఇది ఈరోజు పుట్టినటువంటి పార్టీ కాదు, 2010 నుంచి ఉన్నటువంటి పార్టీ. సో ఇంచుమించుగా 10 సంవత్సరాలు అయింది. ప్రాపర్ ప్రొసీజర్స్ అన్ని కూడా ఫాలో అవుతున్నారు. సార్, ఈరోజు హైకోర్టుకి వెళ్ళిన విషయం ఎట్లా చూస్తారు సార్? ఈ యాంటీ డిఫెక్షన్ వర్తిస్తుందని తెలిస్తే దాన్ని డిలే చేయడం కోసం ఆయన హైకోర్టుకి వెళ్ళాడు అనుకోవచ్చు. మీరు బహుశా ఆయన ఫైల్ చేసినటువంటి పిటిషన్ మీరు చూశారో లేదో, ఆయన షోకాజ్ నోటీసుని క్వశ్చన్ చేస్తూ హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. అది యాంటీ డిఫెక్షన్ లాకు సంబంధించినటువంటిది కాదు. నేను చెప్పినట్టుగా రెండు వేర్వేరు విషయాలు. నాకు తెలిసి స్పీకర్ డెసిషన్ని ఏ నిర్ణయం తీసుకోవాలి చట్ట ప్రకారం అన్నటువంటిది కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం కాదు. స్పీకర్ని ఇన్ని రోజుల లోపల మీరు నిర్ణయం తీసుకోవాలి లేదా అన్నటువంటి విషయాన్ని కోర్టులు నిర్దేశించలేవు. స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అన్నటువంటిది కోర్టులు నిర్ణయించగలవే కానీ ఈ యొక్క చట్టపరంగా, రాజ్యాంగపరంగా ఈ ఏ సంస్థలకు ఉన్నటువంటి కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థలకి వాటి పరిధులు నిర్ణయించడం జరిగింది. ఆ పరిధుల్లోనే ఆ వ్యవస్థలు పనిచేయడం జరుగుతుంది.
సార్, ఈ రఘురామకృష్ణరాజు వ్యవహారం ప్రజా తీర్పును ఉల్లంఘించినట్టయితే ఉందంటారా? పార్టీకి ప్రజలందరూ ఓటేశారు, ఆ ప్రజా తీర్పును ఆయన ఉల్లంఘించి వ్యవహరించారట. తప్పకుండా ఏ పార్టీ నియమాల ప్రకారం, నిబంధనల ప్రకారం, మేనిఫెస్టో ప్రకారం ఆయన పోటీ చేసి పార్టీ టికెట్ సింబల్ మీద పోటీ చేసి గెలిచిన తర్వాత నేను ఆ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తాను, ఆ మేనిఫెస్టో నాకు అప్లై కాదు అనడం తప్పకుండా క్రమశిక్షణను ఉల్లంఘించినట్టే. ఆయన పార్టీ విధి విధానాలకు దూరంగా వెళ్ళినట్టే. ఒక్కసారి ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా వాలంటరీ గివింగ్ అప్ ఆఫ్ మెంబర్షిప్ అన్నటువంటి కోర్టు ప్రిసిడెన్స్ ప్రకారం ఆ డెఫినేషన్ లోకి ఇది వస్తుంది. ఇది వాలంటరీ గివింగ్ అప్ ఆఫ్ మెంబర్షిప్ అంటే ఇట్స్ నాట్ అకిన్ టు ఆర్ సినానిమస్ టు రిజిగ్నేషన్. అంటే ఇది వైడర్ సెన్స్ లో, వైడర్ మీనింగ్ లో కోర్టు తీసుకుంటుంది. దానిలోకి ఇది తప్పకుండా వస్తుంది. ఒకవేళ మన సురేష్ గారు చెప్పినట్టుగా ఆయనకి పార్టీ నియమావళి మీద, నిబంధనల మీద, మేనిఫెస్టో మీద నమ్మకం లేకుండా ఉంటే ఆయన డెఫినెట్ గా రిజైన్ చేయొచ్చు, వేరే పార్టీలో జాయిన్ కావచ్చు, మళ్ళీ తిరిగి పోటీ చేయొచ్చు, చేయకపోవచ్చు, ఆయన ఇష్టమే. మీరు చెప్పిన చట్ట నిబంధనలు మీ పార్టీ ఎంపీకే వర్తిస్తారా? రాష్ట్రంలో 3 ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారారు, వాళ్ళ మీద కూడా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ డిస్క్వాలిఫికేషన్ సంబంధించి పిటిషన్ ఇచ్చింది అక్కడ స్పీకర్ కి. రాష్ట్రంలో ఎవరు మీరు చెప్పే ఎమ్మెల్యేలు ఎవరో నాకు తెలియదు, మా పార్టీలో అయితే చేరలేదు. మీరు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారో మీరు వేసినటువంటి క్వశ్చన్ పూర్తిగా ఇర్రెలవెంట్ అని నేను భావిస్తా ఉన్నాను. పార్టీలో చేరకపోయినా 3 ఎమ్మెల్యేలు పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు పడుతున్న ప్రతిపక్షం అక్కడ స్పీకర్ కి ఇచ్చింది. సేమ్ ఇదే డిస్క్వాలిఫికేషన్. ఆ పార్టీని అడిగింది, ఏ పార్టీ నుంచి మారారో ఆ పార్టీ అధ్యక్షుని అడగండి. సార్, ఇప్పుడు గత ఎన్నికల్లో, గత లోక్సభలో కూడా 3 ఎంపీలు పార్టీ నుంచి మారారు సార్. మీరు గతంలో ఇస్తే వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు, కానీ శరత్ యాదవ్ తర్వాత మాత్రం వెంటనే నిర్ణయం తీసుకున్నారు. ఈయన రఘురామకృష్ణరాజు వ్యవహారంలో మీకు వెంటనే నిర్ణయం తీసుకుంటారన్న నమ్మకం? తప్పకుండా నిర్ణయం తీసుకోవాలి. గౌరవ వైస్ ప్రెసిడెంట్ గారు, రాజ్యసభ అధ్యక్షులు ఒక ప్రెసిడెంట్ ని ఎస్టాబ్లిష్ చేశారు. దాని ప్రకారం ఎవరైనా కూడా డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఫైల్ చేస్తే ఆయనే స్వయంగా పత్రికాముఖంగా కూడా చెప్పడం జరిగింది, సభలో కూడా చెప్పడం జరిగింది. ఆ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ని చట్టంలో ఎటువంటి కాల పరిమితి నిర్ణయించినప్పటికీ కూడా 3 నెలల్లో దాన్ని డిస్పోజ్ చేయాలి అన్నటువంటి ఒక ప్రెసిడెంట్ ని ఆయన ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. రాజ్యసభ చైర్మన్ ఏ రకంగా అయితే ప్రెసిడెంట్ ని ఎస్టాబ్లిష్ చేశారో అదే ప్రెసిడెంట్ ను లోక్సభ స్పీకర్ కూడా అమలు చేస్తారు అన్నటువంటి విషయాన్ని మేము బలంగా నమ్ముతా ఉన్నాం. గతంలో మా పార్టీ నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంచుమించుగా 22 మంది, 23 మంది ఎమ్మెల్యేలని డబ్బులిచ్చి, లంచం ఇచ్చి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనుగోలు చేశాడన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. అప్పట్లో ఉన్నటువంటి స్పీకర్ ని ప్రభావితం చేసి ఆయన చనిపోయారు. ఇప్పుడు ఆయన గురించి మాట్లాడడం మంచిది కాదు. ప్రభావితం చేసి ఆయన నిర్ణయం తీసుకోకుండా అడ్డుకోవడం జరిగింది. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు రాజకీయాల్లో విలువలు పాటిస్తా ఉన్నారు, ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా పరిపాలన చేస్తా ఉన్నారు. ఇప్పుడు అటువంటి రాజకీయాలకి, నీతి బాహ్యమైనటువంటి చర్యలకు మేము పాల్పడం, పూర్తి పారదర్శకమైనటువంటి ప్రభుత్వాన్ని, గవర్నెన్స్ ని ఇవ్వడం జరుగుతాం. కానీ ఆయన పార్టీకి కానీ ముఖ్యమంత్రికి కానీ వ్యతిరేకంగా అసలు ఎక్కడ మాట్లాడలేదు, కేవలం ప్రభుత్వానికి 1-2 అంశాల్లో సూచనలు మాత్రమే చేశారని. మీరు పూర్తిగా టీవీ చూడండి, మీ టీవీనే చూడండి, మీ టీవీలో కూడా ప్రసారమై ఉంటుంది, టీవీ 9లో. మీరు వేసినటువంటి ప్రశ్న కరెక్టా కాదా అన్నటువంటిది మీరే ఒకసారి, ఇప్పుడే నేను ఉదాహరణ చెప్పాను, నాయకత్వం గురించి ఆయన చేసినటువంటి కామెంట్ ఏం చెప్పాను నేను? చెప్పండి, మీరే చెప్పండి.
నేను ఇచ్చిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో నేనే చెప్పాను కదా. ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అంటున్నాడు సార్. తనతో పెట్టుకుంటే పార్టీ సంగతి పెట్టుకునే సంగతి లేదు. ఆయన నిజంగా ఒక శక్తి అయితే తిరిగి రాజీనామా చేసి పోటీ చేయమని చెప్పండి. ఆ శక్తి అశక్తి అన్నటువంటిది తెలిసిపోతుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.